సో మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. 10:30కు ఆర్మీ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ఢిల్లీలో అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఆర్ ద ఇన్పుట్స్ విత్ యూ? బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అరే, కేవలం సరిహద్దు గ్రామాల ప్రజల్నే కాదు, ఢిల్లీని కూడా పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఫతా-2 మిసైల్ ను ఉపయోగించింది. దేశ రాజధాని ఢిల్లీని టార్గెట్ గా చేసుకుని ఆ మిసైల్ ను పేల్చింది. సో దాన్ని సిర్సా వద్ద, అంటే ఢిల్లీకి దాదాపు 300-400 కిలోమీటర్ల దూరంలోనే మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పేల్చివేసింది. ఆ సమయంలో సిర్సాలో భారీ ఎత్తున శబ్దాలు వచ్చాయి. దాదాపు 300 కిలోల వార్ హెడ్ తో ఈ మిసైల్ ను ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. సో భారీ ఎత్తున శబ్దాలు సిర్సాలో వచ్చాయి. ఇటు పంజాబ్ అలాగే ఇటు హర్యానా ప్రాంతంలో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలో పంజాబ్ లో కూడా అనేక కాలేజీలకు, క్యాంపస్లకు సెలవులు ప్రకటించి విద్యార్థులను వెళ్లిపోమని ఆదేశాలు ఇచ్చారు. సో మనతో పాటు ఒక విద్యార్థున తెలంగాణకు సంబంధించి ఏ యూనివర్సిటీలో చదువుతున్నావు, ఎందుకు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు? నేను కరెంట్లీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్ని. నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. మీ స్టూడెంట్, మీ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారు మీకు? మా యూనివర్సిటీ వాళ్ళు ఏమన్నారంటే, కరెంట్లీ మాకు యాక్చువల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో ఆన్ గోయింగ్ వార్ వల్ల టెన్షన్ చాలా పెరుగుతున్నాయని, ఎవరైతే స్టూడెంట్స్ వెళ్ళిపోదలుచుకుంటున్నారు అనుకో వాళ్ళు వెళ్ళిపోవచ్చని మాకు ఇచ్చినారు. ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఆ ప్రాంతంలో? మీరు కరెంట్లీ అయితే అక్కడ చాలా డ్రోన్స్ అయితే మా పరిపర ప్రాంతాల నుండి వెళ్తున్నాయి. సో అవన్నీ చూసి భయం వేసి మేము కూడా వెళ్ళిపోతున్నాం అక్కడ నుండి. ఎక్కువ రాత్రి సమయంలో వస్తున్నాయా, పగటి పూట కూడా వస్తున్నాయా? ఎట్లా మన ఫోర్సెస్ ఎట్లా వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి? ఫోర్సెస్ గురించి ఎట్లా ఇంటర్సెప్ట్ చేసినా తెలియదు, కానీ రాత్రిపూట డ్రోన్స్ మాత్రం వెళ్తున్నాయి అక్కడ. దాంతో భయపడిపోయి మీరు అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు? అవును. ఎంతమంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు? ఓవరాల్ గా మీ క్యాంపస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఓవరాల్ నా క్యాంపస్ లో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఎస్టిమేటెడ్ అరౌండ్ 50K మెంబర్స్ డిస్ప్లేస్ అవుతారు ఇప్పుడు పంజాబ్ నుండి, లైక్ అదర్ స్టేట్స్ ఎక్కడ నుంచి వచ్చినారు అక్కడికి. సో మీరు ఎప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు? ఇక్కడ ఢిల్లీ నుంచి ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళీ? నేను ఈరోజు నిన్న రాత్రి జలంధర్ నుండి బయలుదేరిన ఢిల్లీకి. నా ఫ్లైట్ రేపు ఉంది. సో ఈ రోజు నేను ఇక్కడ ఢిల్లీలో వెయిట్ చేసి రేపు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. సో మీ పేరెంట్స్ తో మాట్లాడారు? ఏమంటున్నారు పేరెంట్స్? వచ్చేయమంటున్నారు? ఏమంటారు? పేరెంట్స్ కూడా కొంచెం టెన్షన్ లో ఉన్నారు. ఎంత చేయలేదు అంత జల్దీ హైదరాబాద్కి వచ్చాయన్నారు. సో మొత్తానికి హరి చూస్తున్నాం, పంజాబ్ అలాగే హర్యానా, గుజరాత్ ఇటువంటి ప్రాంతాల్లో, శ్రీనగర్ లో చాలా వరకు క్యాంపస్లు ఉన్నాయి. ఎన్ఐటి క్యాంపస్ లో తెలుగు విద్యార్థులు ఉన్నారు. వారందరూ కూడా తిరిగి స్వస్థలాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితి తీవ్రత పెరుగుతుంది. ఇంకా పాకిస్తాన్ ఏమాత్రం కూడా తగ్గనటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున మిసైల్స్ ఫైర్ చేస్తుంది. ఈ రోజు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని కూడా పాకిస్తాన్ పిలిచింది. సో న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించేటువంటి అథారిటీ ఉన్నటువంటి నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితి న్యూక్లియర్ వార్ వరకు వెళ్తుందా అనేటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు పాకిస్తాన్, ఇండియాను డీఎస్కలేట్ చేయమని కోరుతున్నప్పటికీ పాకిస్తాన్ రెచ్చగొట్టేటువంటి ధోరణికి తెగబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందటే మనం చూసాం, ఫతా-2 మిసైల్ ను ఉపయోగించింది. హర్యానా వరకు ఆ మిసైల్ వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా న్యూట్రలైజ్ చేయడంలో భారత్ సక్సెస్ అయింది. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ లో ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి ఎయిర్ బేస్లను, రావల్పిండిలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని కంప్లీట్ గా ధ్వంసం, డెసిమేట్ చేసినటువంటి పరిస్థితి. సో చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ నూర్ ఖాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్. అక్కడే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి, అలాగే న్యూక్లియర్ సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో అటువంటి సెంటర్స్ పైన నేరుగా భారత్ దాడి చేసింది. అలాగే ఇటు రఫీక్ అనేటువంటి మరొక ఎయిర్ బేస్ పైన, అలాగే మురిట్కి, ఈ 3 ప్రాంతాల్లో కీలకమైనటువంటి ఎయిర్ బేస్లన్నిటిని కూడా భారత్ ధ్వంసం చేసింది. దాంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ఏకంగా బాలిస్టిక్ క్షిపణి, ఖండాంతర క్షిపణి ఉపయోగించి దాదాపు 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఫతా-2 మిసైల్ ను పాకిస్తాన్ ఉపయోగించింది. సో దీనికి ధీటైనటువంటి భారత్ జవాబిచ్చి మన డిఫెన్స్ సిస్టమ్ తో దాన్ని కూడా ఇంటర్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో అంతకంతకు టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. కంప్లీట్ గా ఇది ఫుల్ స్కేల్ వార్ వైపు వెళ్లేటువంటి పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో పూర్తిగా పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అనేక విద్యాలయాలకు సెలవులు ప్రకటించి విద్యార్థులను స్వస్థలాలకు పంపమని చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హరి.